ఎగ్జాక్ట్ గా ఒక 10 days ముందు మా అమ్మ నన్ను నన్ను మేడారం తీసుకోవరా, నేను ఒక్కసారి కూడా మేడారం చూడలేదు అని చెప్పి అడిగింది. లేక మా అమ్మ ఒక్క కోరిక అడిగింది. మన లాంగ్ రే కాస్ట్ లోనే కార్ అయితే తీసుకుంది రూమియాన్. సేమ్ ఎట్టిగా లేకనే ఉంటది, సిఎన్జి ప్లస్ పెట్రోల్. ఇంటికానే గుడికాడ మంచిగా మొక్కుని స్టార్ట్ అయితే అయిపోయినాం. హైదరాబాద్ నుంచి మేడారం కి అప్ అండ్ డౌన్ 6 టోల్ గేట్స్ కి 700 రూపీస్ అయితే అవుతాయి. పెట్రోల్ అయితే ఒక్క ఫుల్ ట్యాంక్ లో వెళ్లి రావచ్చు. సిఎన్జి అయితే 3 ఫుల్ ట్యాంక్లు అవుతాయి. మీరు కూడా మేడారం కి వెళ్తే దారిలో వరంగల్లో ఈ టెంపుల్స్ కి ఖచ్చితంగా విజిట్ చేసి వెళ్ళండి. ఫస్ట్ మేమైతే శ్రీ భద్రకాళి టెంపుల్ కి అయితే వెళ్ళాం. చెప్తున్నాను కదా, అమ్మవారిని చూస్తే కను రెప్ప తిప్పకుండా అమ్మవారిని చూస్తూ ఉండిపోయా. సాక్షాత్తు అమ్మవారి అవతారం చూసినట్టు అనిపించింది నాకైతే. ఖచ్చితంగా విజిట్ చేయండి, మీకైతే మంచిగా అనిపిస్తుంది. భద్రకాళి టెంపుల్ నుంచి 1000 పిల్లర్ టెంపుల్స్ కి 1.5 కిలోమీటర్సే ఉంటుంది. మన కాకతీయులు కట్టిన 1000 పిల్లర్ టెంపుల్స్ ని మంచిగా చూసుకొని అక్కడ కొన్ని ఫొటోస్ దిగి అక్కడ నుంచి డైరెక్ట్ గా మేడారం అయితే స్టార్ట్ అయిపోయాం. మనం మేడారం వెళ్లే దారిలో 50 కిలోమీటర్స్ ముందే లెఫ్ట్ సైడ్ లో గట్టమ్మ తల్లి టెంపుల్ అయితే వస్తుంది. మేడారం కి వెళ్లే ప్రతి ఒక్కరు గట్టమ్మ తల్లి దగ్గరికి వెళ్లి మొక్కుకొని మేడారం అయితే వెళ్తారు. అది తరతరాల ఆచారం అంట. గట్టమ్మ తల్లికి అమ్మా నేను మేడారం వెళ్తున్నా అని చెప్పి తర్వాత మేడారం అయితే వెళ్ళాలంట. మీరు కూడా మేడారం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గట్టమ్మ తల్లిని మొక్కుకొనే వెళ్ళండి. అక్కడ నుంచి డైరెక్ట్ గా మేడారం అయితే స్టార్ట్ అయిపోయాం. మేడారంలోకి ఎంటర్ అయ్యి లెఫ్ట్ సైడ్ లో జంపన్న వాగులో స్నానం చేద్దామంటే జంపన్న వాగులో అయితే అసలు వాటరే లేవు. పక్కకే షవర్స్ కూడా పెట్టారు. ఇలాగో అలాగా స్నానం చేసుకొని అక్కడ లెఫ్ట్ సైడ్ లోనే ఒక టెంపుల్ ఉంటుంది. అక్కడ మొక్కుకొని సమ్మక్క సారక్క గద్దలకైతే స్టార్ట్ అయిపోయాం. మా అమ్మ మొక్కుకుందంట నాకు మా అక్కకి బంగారాన్ని ఎత్తుకొని తీసుకొస్తానని చెప్పి. అలా ఒక కోడిని తీసుకొని బంగారాన్ని తల మీద ఎత్తుకొని సమ్మక్క తల్లిని సారక్క తల్లిని దర్శనం అయితే చేసుకున్నాం. సమ్మక్క తల్లి సారక్క తల్లి దగ్గర మొక్కులు ఎలా కోరుకుంటారంటే ఫస్ట్ నార్మల్ గా కొంచెం బంగారాన్ని తీసుకొని అమ్మవారికి మొక్కుకుంటారు. అమ్మా తల్లి నేనైతే ఈ కోరిక కోరుకుంటున్నాను, ఈ కోరిక నెరవేరితే నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తానని చెప్పి కోరిక కోరుకుంటారు. అమ్మవారిని అక్కడ దర్శనం చేసుకొని మేము తెచ్చిన కోడిని వండుకొని మంచిగా తిని రిటర్న్ అయితే అయ్యాం. మీరు మేడారం వెళ్తే వాటర్ నుంచి వంట సామాన్ వరకు ప్రతి ఒక్కటి క్యారీ చేయండి. అలాగే మీరు కూడా మీ అమ్మను ఒకసారి అడగండి, అమ్మా నీకు ఎక్కడికైనా వెళ్ళాలని ఉంది అంటే వెంటనే తీసుకెళ్ళండి. వాళ్ళ చిన్న చిన్న ఆనందాలే మనకి వేల ఆస్తులు. మీరు కూడా మీ అమ్మని ఇలా ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే మన లాంగ్ రే కాస్ట్ యాప్ లో కార్ ని బుక్ చేసుకొని వెళ్ళండి. మీరు ఇలా కార్ లో వెళ్తేనే చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ ని ఫ్యామిలీతో వెళ్తే కంఫర్ట్ గా వెళ్ళి విజిట్ చేసి రిటర్న్ రావచ్చు. కార్ బుకింగ్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి.